మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో విలేకరులతో చిట్చాట్ చేస్తూ కొన్ని సత్యదూరమైన అంశాల్ని ప్రజల్లోనికి పంపించే ప్రయత్నం చేశారు. మరి ఎక్కడి నుండి నేర్చుకుంటున్నారో కానీ అసాధారణ స్థాయిలో ఆయన అబద్దాలు చెప్పేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో హెలికాప్టర్ మీద చేసిన ఖర్చు పైన కూడా పూర్తి భిన్నమైన ప్రకటన చేస్తున్నారు నారా లోకేష్ గారు. దాంతోపాటు మరికొన్ని అంశాలు కూడా ప్రస్తావించారు. అన్ని చూద్దాం. భూమన కరుణాకర్ రెడ్డి క్రైస్తవుడు, అతన్ని టీటీడీ చైర్మన్ గా ఎలా చేశారని ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక పూర్తిగా వాస్తవం అన్నది ప్రజలందరికీ తెలుసు. తిరుపతిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ తెలుసు. పైగా భూమన కరుణాకర్ రెడ్డి తన కుమార్తె వివాహాన్ని క్రైస్తవ సాంప్రదాయంలో చేశారని కూడా ఒక ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది కూడా అబద్ధం. భూమన కరుణాకర్ రెడ్డి తన కుమార్తెను ఒక క్రిస్టియన్ కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేసిన మాట వాస్తవం. కానీ వివాహాన్ని హిందూ సాంప్రదాయంలోనే చేయించారు. వేల మంది సమక్షంలో వివాహం జరిగింది. అదే రహస్యంగా కూడా కాదు. ఈ వివాహానికి స్వయంగా నారా లోకేష్ మామగారు బాలకృష్ణ హాజరయ్యారు. బాలకృష్ణనే సాక్ష్యం. హిందూ సాంప్రదాయం ప్రకారమే ఆ వివాహం జరిగిందనేది కాదని బాలకృష్ణ గారు చెప్పగలుగుతారేమో చెప్పమనండి. జగన్ 5 ఏళ్ల కాలంలో హెలికాప్టర్ల కోసం 220 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని కూడా మీడియా చిట్ చాట్ లో నారా లోకేష్ ఒక ఆరోపణ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అందులో 10% కూడా ఖర్చు చేయడం లేదని కూడా మరో అసత్యమైన వార్తను కూడా జనాల్లోనికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు నారా లోకేష్ గారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి హయాంలో 220 కోట్ల రూపాయలు హెలికాప్టర్ల కోసం ఖర్చు చేశారు. కానీ ఎందుకు ఇప్పుడే ఈ ఆరోపణ నారా లోకేష్ గారు చేస్తూ ఉన్నారంటే, ఈనాడు పత్రిక ఉండబట్టలేక జగన్మోహన్ రెడ్డి ఈ 15 నెలల కాలంలో 51 సార్లు బెంగళూరు వెళ్లారని రాశారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, అధికారంలో ఏం లేరు, వెళ్తే వెళ్ళొచ్చు, అదే తప్పు కాదు. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 ఏళ్ల కాలం పాటు అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏపీలో అడుగు పెట్టిందే లేదు. కరోనా సమయంలో అసలు హైదరాబాద్ ను ఇల్లు దాటి బయటకు వచ్చింది లేదు. దాన్ని నిన్న అంతా ప్రస్తావిస్తూ సాక్షి పత్రిక సోమవారం కౌంటర్ గా స్టోరీ వేసింది. జగన్మోహన్ రెడ్డి 51 సార్లే బెంగళూరు వెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ 70 సార్లు హైదరాబాద్ వెళ్లారు. ఈ 15 నెలల కాలంలోనే మంత్రి నారా లోకేష్ 77 సార్లు వెళ్లారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇక లెక్కే లేదు, ఆయన ఎక్కువ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. దీనికంతా కూడా ప్రజాధనంతో, ప్రజల హెలికాప్టర్, ప్రభుత్వ ధనంతోనే హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాల్లో వీళ్ళు ప్రయాణం చేస్తున్నారంటూ సాక్షి కౌంటర్ గా స్టోరీ రాసింది. దాన్ని కవర్ చేయడానికి నిన్న నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి హయాంలో 220 కోట్ల రూపాయలు హెలికాప్టర్ల మీద ఖర్చు చేశారని చెప్పారు. సరే, అదైనా నిజమా? అన్ని కోట్లు ఖర్చు పెట్టిండేది అన్నది కూడా చూద్దాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో 2021లో జీవో ఇచ్చారు. అదేంటంటే 18 నెలల కాలానికి హెలికాప్టర్ల ఖర్చు 26 కోట్ల రూపాయలు. దాని విడుదలకు సంబంధించిన జీవో, ఆ డబ్బుల విడుదలకు సంబంధించి అంటే 18 నెలల్లో 26 కోట్ల రూపాయలు అంటే నెలకు 1,44,00,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి హయాంలో హెలికాప్టర్లకి ఖర్చు చేశారు. 5 ఏళ్లు కలిపినా కూడా మొత్తం అయ్యేది 79 కోట్ల రూపాయలు. సరే, ఇది 2021లో కదా అని అనొచ్చు. అప్పట్లో స్వయంగా ఈ అంశం పైన ఒక్కో నెలకు మీరు 1,44,00,000 రూపాయలు ఖర్చు చేస్తారా అంటూ ఇప్పుడు చింతకాయల ఆయన పాత్రుడు, స్పీకర్ గా ఉన్న చింతకాయల ఆయన పాత్రుడు గారు అప్పట్లో ట్వీట్ కూడా చేసి విమర్శించారు. సరే, అది 2021లో కదా, ఎన్నికల సమయానికి ఎంత చేశారు అని కూడా అనుకోవచ్చు. ఈనాడు పత్రికలోనే రాశారు. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఒక హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నారు. ఆ సమయంలో ఆ హెలికాప్టర్ కి నెలకు 1,91,00,000 రూపాయలు అద్దె చెల్లించాలి. అంటే ఎన్నికల సమయంలో ఎక్కువ విస్తృతంగా తిరుగుతూ ఉంటారు కాబట్టి, ఆ సమయంలో పర్యటనలు ఎక్కువ ఉంటాయి కాబట్టి 1,91,00,000 రూపాయలు చెల్లించేలాగా ఒప్పందం చేసుకున్నారంటే ఈనాడులోనే రాశారు. అంటే ఆ లెక్కను చూసుకున్నా కూడా 5 ఏళ్లకు కలిపి 100 కోట్లు కూడా కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నది కూడా చూద్దాం. ఈ ఏడాది మే 22వ తేదీన కూటమి ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే ఒక జీవో ఇచ్చింది. ఆ జీవో ఏంటి అంటే 2025-26 ఆర్థిక ఏడాదికి గాను తొలి త్రైమాసికంలో 3 నెలల కాలానికి 19.12 అంటే 19,12,00,000 రూపాయలు హెలికాప్టర్ల కోసం ఖర్చు చేస్తున్నట్టు దాన్ని చెల్లించేందుకు జీవో ఇచ్చారు. 3 నెలలకి 19.12 కోట్లు అంటే నెలకు 6,37,00,000 రూపాయలు హెలికాప్టర్లకు ఈ ప్రభుత్వంలో ఖర్చు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో నెలకు 1,44,00,000 రూపాయలు ఖర్చు చేస్తేనే అమ్మో దుబారా దారుణం అన్న వాళ్ళు మరి ఇప్పుడు నెలకు ఏకంగా 6,37,00,000 రూపాయలు ఖర్చు చేస్తుంటే మరి దాన్ని ఏమనాలి? ఎక్కడ 1,44,00,000 రూపాయలు, ఎక్కడ 6,37,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు? అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో కావచ్చు, అంతకుముందు ప్రభుత్వాలు కానీ కేవలం ముఖ్యమంత్రులు మాత్రమే హెలికాప్టర్లు వాడేవాళ్ళు, మంత్రులు వాడేవాళ్ళు కాదు, ఏదో అత్యవసరం అయితే తప్పించి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అయితే ఎలాగో హెలికాప్టర్లు వాడుతూ ఉన్నారు.
దాంతోపాటు డిప్యూటీ సీఎంగా ఉన్న నాకు కూడా ఆ సదుపాయం ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక హెలికాప్టర్లు ప్రత్యేక విమానాలు వాడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు వాడుతున్నప్పుడు నాకేం తక్కువ, నాకు కూడా ఉండాలి అని చెప్పేసి నారా లోకేష్ గారు కూడా ప్రత్యేక హెలికాప్టర్లో ప్రయాణం చేస్తున్నారు. దాంతో తడిసి మోపెడవుతోంది హెలికాప్టర్ల భారం ఖర్చు ప్రభుత్వం మీద. జగన్మోహన్ రెడ్డి హయాంలో నెలకు 1,44,00,000 రూపాయలు ఖర్చు అవుతుంటే ఇప్పుడు ఏకంగా 6,37,00,000 ఖర్చు అవుతుంది. ఇది ఎవరో చెప్తున్న మాట కాదు, ప్రభుత్వం ఈ ఏడాది మేలో ఇచ్చిన జీవో ప్రకారమే స్పష్టంగా అర్థమవుతోంది. నారా లోకేష్ గారు ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో 100 కోట్లు కూడా ఖర్చు చేయకపోయినా సరే, వీళ్ళే చెప్పారు జగన్మోహన్ రెడ్డి అసలు పర్యటనలే చేయడం లేదు, ఇంటికే పరిమితం అవుతున్నారని కూడా. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏకంగా 220 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు హెలికాప్టర్లు. కానీ నారా లోకేష్ గారు ఎందుకు అంటూ ఉన్నారంటే ఇది ఒక ప్లాన్ ఏంటంటే ఈ ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో హెలికాప్టర్ల ఖర్చు 220 కోట్ల కంటే పైనే వెళ్ళిపోతుంది అన్నది నారా లోకేష్ గారికి ఒక అంచనా ఉండాలి. అందుకే మేమే కాదు, జగన్మోహన్ రెడ్డి హయాంలోనే 220 కోట్లు ఖర్చు చేశారు కాబట్టి మేము కూడా అంత ఖర్చు చేస్తాం, తప్పు కాదు అని ఒక ఇంప్రెషన్ కలిగించడానికి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో 220 కోట్ల రూపాయలు హెలికాప్టర్లు ఖర్చు చేసేశారంట అని ఒక అవాస్తవాన్ని వాస్తవంగా ఇప్పటికే ప్రజల మెదళ్ళలోనికి ఎక్కిస్తే, ఇప్పుడు మేము హెలికాప్టర్ల కోసం ఎంత ఖర్చు చేసినా కూడా అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంతో పోలిస్తే తక్కువగానే ఉంది కదా అన్నట్టుగా అనిపించేలాగా, సరే కొద్దిగా పెరిగింది కాలంతో పాటు అని అనుకునేలాగా ప్రజల్ని ఇప్పటి నుండే మానసికంగా సిద్ధం చేస్తూ ఉన్నారు. కానీ నారా లోకేష్ గారు ఒక యువ నాయకుడై ఉండి ఇలా డేటా లేకుండా మాట్లాడేయడం అన్నది కరెక్ట్ కాదు. ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి, పరకామణిలో చోరీ జరిగితే జగన్మోహన్ రెడ్డి స్పందించాలంటారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 79 కోట్లకు మించి 100 కోట్లకు మించి హెలికాప్టర్లు ఖర్చు కాకపోతే 220 కోట్లు ఖర్చు చేశారని చెప్తున్నారు. ఏ ప్రాతిపదికన చెప్తున్నారు అనేది డేటా ఉండదు, జీవోలు ఉండవు, జస్ట్ కేవలం ఒక పాసింగ్ రిమార్క్ చేయడం, వదిలేయడం అంతే.